హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మన దగ్గర బాగా హిట్ అయిన ఫ్యాబ్రిక్స్లో ఒక ఫ్యాబ్రిక్ అయితే రీస్టాక్ చేయించాను అనమాట. అందుకే ఇంకా వీడియో చేద్దాం అనేసి ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మనకి మల్ కాటన్లో వస్తుంది, డిజిటల్ ప్రింట్. అలాగే మన దగ్గర కోటా ఫ్యాబ్రిక్లో టులిప్స్ డిజైన్ ఎంత బాగా హిట్ అయిందో మల్ కాటన్లో కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే బాగా హిట్ అయిందనమాట. చాలా మంది అడుగుతూనే ఉన్నారు, రీస్టాక్స్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ కూడా కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి మనకి మల్ కాటన్లో వస్తుంది, మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అండి. కలర్ ఆప్షన్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఇచ్చాను. చెక్స్ ప్యాటర్న్ అలాగూ మనకి బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి అందులోనే టులిప్స్ డిజైన్ వేయించాను అనమాట. ఎంత బాగా వచ్చే డిజైన్ మాత్రం సూపర్గా వచ్చింది, అంతే బాగా రెస్పాన్స్ కూడా వచ్చిందండి. స్టిచ్చింగ్ అయ్యాక వేసుకుంటే కూడా అంతే కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. ఇది మల్ కాటన్లో వస్తుంది, మొత్తం కూడా పైనంతా చెక్స్ ప్యాటర్న్, కింద మాత్రం ఇలా టులిప్స్లో డిజైన్ అంతా కూడా బార్డర్ టైప్లో ఇచ్చాను అనమాట. కాఫీ బ్రౌన్ వైట్ కాంబినేషన్కి కింద ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో మనకి బార్డర్ టైప్లో టులిప్స్ డిజైన్ అయితే ఇచ్చాను. బాగా అంటే బాగా హిట్ అయిపోయింది, ఫుల్ ట్రెండీగా కూడా ఉంటుందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్తో మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, స్ట్రైట్ కట్ కుర్తాస్ కానివ్వండి, జీన్స్ మీదకి పెప్లం టాప్స్ కానివ్వండి, జస్ట్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే నేనైతే డ్రెస్సెస్ కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ డిజైన్ చేశాను. ఆల్రెడీ నేను చాలా టైమ్స్ వేసుకొని మిషన్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి. ఇది వచ్చేసి కాఫీ బ్రౌన్ కదా, నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి. అన్నిటికి కూడా వైట్ కాంబినేషన్ అనేది కామన్గా ఉంటుంది. టులిప్స్ కలర్ అనేది పైన బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా ఏ కాంబినేషన్ సెట్ అయితే ఆ కాంబినేషన్లో నేను వేయించాను అనమాట. బేబీ పింక్ వైట్ కాంబినేషన్కి ఎల్లో ఫ్లవర్స్, ఎంత బాగుందో చూడండి. కలర్స్ అయితే వేసుకుంటే కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుంది. మిషన్ వాష్ చేసినా కూడా మనకి కలర్ షేడ్ అవ్వడం అలా అయితే ఏముండదు, ఎందుకంటే ఇది డిజిటల్ ప్రింట్ కాబట్టి. ఇది వచ్చేసి టీల్ బ్లూ కలర్, వైట్ కాంబినేషన్లోనే చెక్స్ వస్తాయి. కింద మనకి టులిప్స్ డిజైన్ మాత్రం పింక్ కాంబినేషన్లో ఇచ్చాను. దీని కాంబినేషన్ సెట్ అయ్యే విధంగా బేబీ పింక్ కలర్లో మనకి ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి బీజ్ కలర్, దీనికి కూడా వైట్ చెక్సే వస్తాయి. కింద ఫ్లవర్స్ మాత్రం రెడ్ కలర్లో ఇచ్చాను, బ్రైట్ రెడ్లో. చూడండి ఎంత బాగున్నాయి, దేనికి తగ్గట్టుగా ఈ ఫ్లవర్స్ కూడా బాగా సెట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ వైట్ కాంబినేషన్కి రెడ్ ఫ్లవర్స్. అన్ని కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంతమంది చెక్స్ ప్యాటర్న్స్లో చాలామంది ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చారు, కానీ టులిప్స్ డిజైన్లో అయితే మన దగ్గరే ఉంటుందండి, ఎందుకంటే ఇది ఓన్గా డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్ కాబట్టి. ఇది వచ్చేసి బ్లూ కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి, పీచ్ రెడ్లో వస్తుంది. పీచ్ రెడ్ అలాగే వైట్ కాంబినేషన్లో చెక్స్, కింద ఫ్లవర్స్ మాత్రం ఎల్లో. చూడండి ఎల్లో కూడా లెమన్ ఎల్లో షేడ్ వస్తాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే అండి, దీనిపైన మనకి బేబీ పింక్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి. మంచి మంచి కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి, ఏది వేసుకున్నా అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి గ్రే కాంబినేషన్. అలాగే రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా నేను డిజైన్ చేశాను ఆల్రెడీ. మాన్విక, నివిక నేనైతే ఫుల్ రెగ్యులర్గా అంటే డైలీ వేర్ లాగా యూజ్ చేసినా కూడా లుక్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. ఇది వాష్ చేసిన తర్వాత అండి, ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ వేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత డ్రెస్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఒకసారి పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్. సేమ్ ఫ్యాబ్రిక్తోనే నేను డ్రెస్ డిజైన్ చేసి అది కూడా వాషుల తర్వాత అనమాట. మిషన్ వాషే చేస్తాను నేను, హ్యాండ్తో ఏం చేసే అంత టైం కూడా ఉండదు, అన్నీ కూడా మిషన్ వాష్ చేసేస్తాను. మిషన్ వాష్ చేసిన తర్వాత ఈ డ్రెస్, అలాగే నా డ్రెస్ కూడా బ్లూ కలర్లో నేను డిజైన్ చేసుకున్నాను. కొంచెం ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా హై నెక్ లాగా ఇచ్చేసి సైడ్కి ఇలా ప్లీట్స్ ఇచ్చాను అనమాట. మనకి ఇక్కడ షేప్ వచ్చేసి సైడ్కి ప్లీట్స్ వస్తాయి. కింద మనకి బార్డర్ టైప్లో ఉంది కాబట్టి ఏ లైన్ కుర్తీలాగా కాకుండా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో వచ్చేలాగా ఇచ్చాను. కాంట్రాస్ట్ కలర్లో లెగ్గిన్ అనమాట, రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి కాంట్రాస్ట్ కలర్లో లెగ్గిన్తో ఇలా పేరప్ చేసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి, మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్, ఇదే ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. ఇది వాషుల తర్వాత చూపిస్తున్నాను అనమాట. వాష్ చేయకముందుకు ఎలాగో అన్నీ చూపిస్తుంటాను కదా, ఇది వాష్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంది అనేసి. అందుకే నేను ఈ రీస్టాక్ వీడియో చేయడానికి రీజన్ అంటే మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కైనా లేదంటే వెబ్సైట్ని కూడా మెన్షన్ చేస్తాను, ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్లో కాకుండా
డైరెక్ట్గా ఫ్యాబ్రిక్స్ చూసిన తర్వాత తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మనం యాప్ అయితే C&D ఫ్యాబ్రిక్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అలా అయినా మీరు వచ్చేయచ్చు. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని డిజైన్స్ చాలా రాబోతున్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇంకా కూడా మేము సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.